మన దేశంలో చట్టాలు భారతీయ పేదలకు అందుబాటులో ఉండవు. డబ్బున్న వాడికే జీ హుజూర్ అంటాయనేది మనం చాలాసార్లు చూసాం. కానీ చివరకు తీవ్రవాదులకు కూడా అనుకూలంగా ఉంటాయని ఇప్పుడే అర్థమైంది. ఎందుకంటే మనం ఇంకా ఓ తీవ్రవాదిని, అది కూడా మన దేశ సార్వభౌమత్వంపై దాడి చేసి ముగ్గురు సైనికులను చంపిన రాక్షసుడిని పెంచి పోషిస్తున్నాం. వాస్తవానికి వాడికి జైల్లో ఇంత విషం పెట్టి చంపేస్తే ఎవరన్నా అడుగుతారా? లేదంటే దూరంగా తీసుకెళ్లి కాల్ చేసినా కూడా అడగరు. కానీ మనం మాత్రం ఓ కుక్కను 24 ఏళ్లుగా పోషిస్తున్నాం. ఎందుకంటే మన చట్టాల్లో అన్ని లొకలొకలు ఉన్నాయన్నమాట. ఆ లొకలొకలు తెలిసిన లాయర్లు కోట్లు సంపాదించేస్తున్నారు. ఓ గంట వచ్చి కోర్టులో కనిపిస్తే చాలు, ₹1,00,00,000. కొంతమంది మరీ ఇంత దారుణంగా ఉన్నారు. ఓ సెక్షన్కు మరో సెక్షన్ లింక్ పెట్టేసి వాదించేస్తారు. చట్టాల్లోని లూప్ హోల్స్ ని వాడుకొని కోర్టులో మాయమాటలతో ఆడుకుంటారు. ఇప్పుడు టెర్రరిస్ట్ కూడా మన చట్టాల్లోని లోపాలను వాడుకొని హాయిగా తింటూ యథేచ్ఛగా బ్రతికేస్తున్నాడు. మన దేశం మీద దాడికొచ్చిన వాడు మన సైనికులను చంపేశాడు. అలాంటి వాడికి రాజ్యభోగాల? మనం ఎంతైనా ఇజ్రాయెల్ని చూసి నేర్చుకోవాలేమో. ఎందుకంటే తమ దేశ పౌరుల ప్రాణాలకు అత్యంత విలువనిస్తుంది ఇజ్రాయెల్. ఒక్క ఇజ్రాయెల్ పౌరుడి కోసం 100 మంది కాదు, 1000 మంది తీవ్రవాదులైనా చంపేస్తుంది. అడ్డుగా సామాన్యులున్నా సరే చంపుకుంటూ వెళ్ళిపోతుంది ఇజ్రాయెల్ దేశం. మొన్నటికి మొన్న ప్రపంచం మొత్తం ఇజ్రాయెల్ మారణహోమం సృష్టిస్తుంది అన్నా కూడా పట్టించుకోలేదు. సెంట్రల్ గాజాలో హమాస్ తీవ్రవాదులు కొంతమంది బందీలను దాచినట్లు ఇంటెలిజెన్స్ ఉప్పందించింది. అంతే, గాజాలో ఒకేసారి 2 మెరుపు దాడులు చేసింది. కేవలం 4 బందీల కోసం రక్తపాతం సృష్టించింది ఇజ్రాయెల్ సైన్యం. ఒకవైపు హమాస్ తీవ్రవాదులను చంపుకుంటూ వెళుతోంది. కానీ పాలస్తీనా పౌరుల మధ్య తీవ్రవాదులను దాచిపెట్టిన తీవ్రవాద సంస్థ వారిని అడ్డు పెట్టుకుంది. కానీ తమకు కావాల్సింది తమ దేశానికి చెందిన బందీలు. అంతకు మించి మరొకటి ఏది ఆలోచించదు. దాదాపుగా 12 గంటల పాటు ఒకేసారి 2 ఆపరేషన్లు నిర్వహించింది. మొత్తం మీద రక్తం ఏరులై పారుతున్నా కూడా దూసుకెళ్ళింది. ఓ చోట బందీలు దొరకలేదు, కానీ తీవ్రవాదులు మాత్రం హతమయ్యారు. మరో చోట బందీలు ఉన్నారని గ్రహించి చంపుకుంటూ వెళ్లిపోయారు సైనికులు. చివరకు 4 బందీలను ప్రాణాలతో రక్షించారు. ఈ 4 కోసం ఎంతమంది పాలస్తీనా ప్రజలను చంపారో తెలుసా? అక్షరాల 274 మంది. మరో 700 మంది బుల్లెట్ గాయాలతో ఆసుపత్రిలో చేరారు. ఎంతమందిని ఎందుకు చంపారు? 4 కోసం సామాన్యులను చంపుతారా అని అంతర్జాతీయ మీడియా ఆర్మీ అధికార ప్రతినిధి డానియల్ హగారిని ప్రశ్నించింది. కానీ ఆయన మాత్రం ఏం తొనకలేదు, కంగారు పడలేదు. చాలా గర్వంగా సమాధానం ఇచ్చారు. అదేమంటే నుసరత్లోని 2 వేర్వేరు అపార్ట్మెంట్లలో బందీలను ఉంచారు. మేము వాటిపై దాడి చేసి రక్షించాలనుకున్నాం. కానీ మేము దాడికి ప్రయత్నం మొదలు పెట్టక ముందే మమ్మల్ని ట్రాప్ చేశారు. మా బలగాలు అపార్ట్మెంట్లకు వెళ్తుండగా చుట్టూ ఉండి నక్కిన తీవ్రవాదులు పెద్ద ఎత్తున గ్రెనేడ్లతో దాడి చేశారు. రాకెట్ గ్రెనేడ్లను వాడారు. మరప్పుడు మేమేం చేయాలి? మా బలగాలను కాపాడుకోవాలి, బందీలను కాపాడుకోవాలి. అందుకే మేము కూడా 100 రెట్ల ఫోర్స్తో 12 గంటల పాటు యుద్ధం చేశాం. ఆ ఆపరేషన్లో సామాన్యులు చనిపోయారు. ఇదే ప్రశ్న మీరు హమాస్ని ఎందుకు అడగరు? ప్రజల మధ్య బందీలను ఎందుకు ఉంచారు? శాంతి కోరుకునేవారు బందీలను ఇంకా ఎందుకు దాస్తున్నారు? ఇంకెంతమంది ఉన్నారో వెళ్ళి అడగమని చెప్పారు. అంతేకాదు, మా ఇజ్రాయేలీ ఒక్కరైనా సరే ప్రాణాలతో బందీగా ఉన్నాడని ఎక్కడ తెలిసినా కూడా మొత్తం దేశం వెళుతుందని మాత్రం చెప్పగలను. ఇది మేము మొదలు పెట్టలేదు, హమాస్ స్టార్ట్ చేసింది. కానీ మా వారందరినీ రక్షించుకొని తీవ్రవాదులను చంపేసి యుద్ధం ముగిస్తామని చెప్పకనే చెప్పేశారు. అంటే తమ జాతి వారికి ఇచ్చే విలువది. కానీ మహమ్మద్ అరీఫ్ అలియాస్ అష్ఫక్ అనే తీవ్రవాది కోర్టు విధించిన మరణశిక్ష మీద తనకు క్షమాభిక్ష కావాలని ప్రెసిడెంట్ ద్రౌపది ముర్మును వేడుకున్నాడు. రాష్ట్రపతి సహజంగానే తీవ్రవాది రిక్వెస్ట్ ను తిరస్కరించారు. కానీ అంతవరకు వెళ్లేందుకు మన చట్టం, మన వ్యవస్థ ఎందుకు ఆ తీవ్రవాదికి అంత ఛాన్స్ ఇచ్చింది? మనం ఫెయిల్ అయ్యామా లేదా వారికి స్వేచ్ఛనిచ్చామా అనేది చూడాలి. మేము సరిహద్దులను దాటి వెళ్లి బాంబులేసి తీవ్రవాదులను చంపామని గవర్నమెంట్లు చెబుతుంటాయి. కానీ ఇక్కడే జైల్లో ఉంచుతూ అదే తీవ్రవాదికి భారతీయుల పన్నులతో రుచికరమైన భోజనంతో పాటు కోట్లు ఖర్చు పెట్టి భద్రతనిస్తోంది. ఈ వెధవ 1999లో పాకిస్తాన్ నుంచి మరో 3 తీవ్రవాదులతో కలిసి భారత్లోకి కశ్మీర్ గుండా చొరబడ్డాడు. వీరిని లష్కర్-ఇ-తోయిబా పంపించింది. ఈ 3 డిసెంబర్ 22, 2000 సంవత్సరం నాడు మన ఐక్యతకు, స్వేచ్ఛకు సింబల్ గా ఉన్న రెడ్ ఫోర్ట్ పై దాడి చేశారు. రక్షణగా ఉన్న రాజ్పుతానా 7 రైఫిల్స్ యూనిట్ పై యథేచ్ఛగా కాల్పులు జరిపారు. వారు తేరుకుని కాల్చేలోపు పారిపోయారు. ఈ దాడిలో 3 సైనికులు అమరులయ్యారు, 5 తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ ఆరిఫ్ ను ఢిల్లీ పోలీసులు 4 రోజుల తర్వాత ఓ ఇంట్లో అరెస్ట్ చేశారు. మిగతా 3 తీవ్రవాదులు అబూ షహద్, అబూ హైదర్, అబూ బెలాల్లు కశ్మీర్లోని ఎన్కౌంటర్లో మన దళాలు కుక్కను చంపినట్లు కాల్చిపారేశాయి. కానీ ఈ తీవ్రవాదిని మాత్రం పాకిస్తాన్ హ్యాండ్ ఉందని ప్రపంచానికి తెలియజెప్పేందుకు కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. అదే కొంప ముంచింది. అసలు పాకిస్తాన్ వాడు వచ్చాడని మనం చెప్పే రోజులు పోయాయి. మన దేశంలోకి పాకిస్తాన్ వ్యక్తి అక్రమంగా దేశంలోకి వచ్చాడంటే కాల్చి చంపేయాలంతే, లేదంటే మనం చులకనైపో
అయిపోతాం. ఈ ఆరిఫ్ గాడికి ట్రయల్ కోర్టు 2005లో మరణశిక్ష విధించింది. వీడికేమో మన దేశంలోని కొంతమంది లఫూట్ లాయర్లు సహకరించారు. ఇంకేముంది, మళ్ళీ ఢిల్లీ హైకోర్టుకు వెళ్ళాడు. ఆ న్యాయస్థానం కూడా నీకు ఉరిశిక్ష సరైందని తేల్చింది. మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. అక్కడ కొన్నాళ్ల పాటు విచారణ జరిగింది. ఉన్నత న్యాయస్థానం కూడా అక్రమంగా దేశంలోకి ప్రవేశించి మా వ్యవస్థపై దాడి చేసిన నీకు ఉరిశిక్ష సరైందని 2011లో తీర్పునిచ్చింది. మళ్ళీ 2 బెంచ్ పిటిషన్ అంటూ సుప్రీంను మళ్ళీ ఆశ్రయించాడు ఆరిఫ్. ఈ క్యూరేటివ్ పిటిషన్ను న్యాయస్థానం 2014లో తిరస్కరించింది. ఆ తర్వాత రివ్యూ పిటిషన్ వేయగా 3 న్యాయమూర్తులు ఓపెన్ కోర్టులోనే మరణశిక్ష సరైందని తేల్చారు. మళ్ళీ 2016లో ఆరిఫ్ తన న్యాయమూర్తుల ద్వారా రివ్యూ పిటిషన్కు అర్హత ఉందని కోర్టుకెళ్లాడు. అక్కడ ఈ కేసు మళ్ళీ విచారణ సాగింది. అంటే నవంబర్ 3, 2022న సుప్రీంకోర్టు చివరి తీర్పునిచ్చింది. ఈ ఆరిఫ్ అనే తీవ్రవాదిని ఉరితీసి చంపమని ఆదేశించింది. మళ్ళీ రాష్ట్రపతి దగ్గరకు వెళ్లి క్షమాభిక్ష పెట్టమన్నాడు. దేశంలోకి అక్రమంగా వచ్చి మా సైనికులను చంపిన వాడికి క్షమాభిక్ష దొరుకుతుందా? దొరకనే దొరకదు. మరిది వాడికి కూడా తెలుసు. కానీ ఇదంతా టైం పాస్ కు చేస్తున్నాడు ఆ తీవ్రవాది. వాడికి మన వ్యవస్థ కూడా సహకరించింది. మరి చివరకు అన్ని మూసుకుపోయాయి. అసలు ఒక తీవ్రవాది మీద ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి అంత అవకాశం ఇవ్వడం ఎందుకు? సగం జీవితాన్ని జైల్లోనే గడిపేశాడు. చిత్రహింసలు పెట్టి విషయాలను రాబట్టుకోవాలి. ఆ తర్వాత కుక్కను చంపినట్లు చంపేసి కుక్కలకెయ్యాలి కదా. ఇలాంటి మతక వైఖరి పనికిరాదని సగటు భారతీయుడు కోరుతున్నాడు. పాకిస్తాన్కి మొగుడు మా పార్టీనే అని చెప్పుకోవటం కాదు. అసలు ఈ ఆరిఫ్ గాడు మనకు చుట్టమా? అసలు తీసి పారేయాలి. వాడు 24 ఏళ్లు జైల్లో ఉంటూ మన తిండే తింటున్నాడని వింటుంటేనే చిరాగ్గా ఉంది. దాదాపుగా 25 ఏళ్లు మేపాం, ఇంకా చాలదా? వాడికి ఏ రోగం వచ్చినా సరే కాస్ట్లీ మందులు ఇచ్చి పెంచి పోషించేస్తున్నారు. సరే, పాకిస్తాన్ జైల్లో కూడా ఇలాగే చేస్తారా? మన సరబ్జిత్ సింగ్ పాకిస్తాన్ జైల్లో ఉంటే ఆ అమాయకుడిని చంపేందుకు తీవ్రవాదులను అదే జైల్లోకి పంపి దారుణంగా ఇటుక పిల్లలతో కొట్టి చంపించారు నీచులు. కానీ మనం మాత్రం రాజభోగాలు సమకూరుస్తున్నాం. మన మెతక వైఖరికి తోడు తీవ్రవాదుల పట్ల కనికరం చూపించడం తప్పు. ఇజ్రాయెల్ మాదిరిగా ఒక్కడి కోసం 1000 మందినైనా చంపుతామనే కసి ఉంటే తప్ప మనం ఇక్కడ బ్రతకలేం. అలా ఉంది పరిస్థితి. మనల్ని చూస్తేనే భయపడేలా ఉండాలి. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.